రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. 2 రోజుల పాటు కర్నూలులో పర్యటించిన లోకేష్ 150 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలో నంద్యాల ఉప ఎన్నిక జరగనుండడంతో లోకేష్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. కర్నూలు జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించారు ఏపీ మంత్రి నారా లోకేష్. 2వ రోజు నంద్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గం టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. త్వరలో ఉప ఎన్నిక జరగనుండడంతో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నంద్యాల అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో చెబుతూనే ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎలా పనిచేయాలో సూచించారు. గత నెలలో నంద్యాలలో పర్యటించిన సీఎం చంద్రబాబు 1200 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయగా, లోకేష్ గోస్పాడు మండలంలో 150 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల నాటికి పనులన్నీ పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు కష్టపడుతుంటే అనవసర విమర్శలు చేస్తూ అడ్డుకుంటున్నారని జగన్ను విమర్శించారు లోకేష్. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించి శ్రీశైలం నీటిని రాయలసీమకి ఇస్తున్నామన్నారాయన. ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల గోదావరి జలాన్ని కృష్ణా డెల్టాకి తీసుకొస్తాం జరిగింది. అదే విధంగా మన శ్రీశైలం డ్యామ్ నుంచి కృష్ణా జిల్లాకు వెళ్లాల్సిన నీళ్లు రాయలసీమ వైపు తరలించి ప్రతి గ్రామానికి మన నీళ్లు ఈరోజు ఇస్తాం జరిగింది ఒక పట్టిసీమ వల్ల. అలాంటి పట్టిసీమ ప్రాజెక్టులో కాంట్రవర్సీ చేస్తాం జరిగింది. లోకేష్ 2 రోజుల పర్యటన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అటు పార్టీ నేతలతో పాటు విద్యార్థి సంఘాలను కలుపుకుని పోయే ప్రయత్నం చేశారు లోకేష్.